ఒక పాత్రలో అకస్మాత్తుగా నెట్టివేయబడి దానికి పూర్తిగా సిద్ధంగా లేనట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు యొక్క ఆసక్తికరమైన కథలోకి లోతుగా వెళ్తున్నాం. ఇది దైవిక మార్పు, అనుకోని నాయకత్వం మరియు దేవుని పరిపాలనతో మనుషుల ఎంపికల మధ్య సున్నితమైన సమతుల్యత గురించి ఒక కథ. ఈ భాగంలోని ముఖ్యమైన సందేశం ఒకటి సౌలు 10వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తుంది. సౌలు వెళ్ళిపోవడానికి తిరిగినప్పుడు దేవుడు అతని హృదయాన్ని మార్చాడు మరియు ఆ రోజు ఆ సూచనలు అన్నీ నెరవేరాయి. ఈ వచనం ఒక లోతైన సత్యాన్ని వెల్లడిస్తుంది. దేవుడు మనలను ఏదైనా పనికి పిలిచినప్పుడు ఆయన మనల్ని దానికి సిద్ధం చేస్తాడు. అది మనకు ఊహించలేని విధాలుగా కూడా కావచ్చు. ముందుగా పరిస్థితిని అర్థం చేసుకుందాం. ఇశ్రాయేలీలు ఒక రాజును కోరారు, దేవుని ప్రత్యక్ష నాయకత్వాన్ని తిరస్కరించారు. అయినప్పటికీ దేవుడు తన ప్రజలను వదిలిపెట్టాడు. దాని బదులుగా ఆయన బెన్యామిన్ గోత్రానికి చెందిన సాధారణ వ్యక్తి అయిన సౌలును ఇశ్రాయేలు మొదటి రాజుగా ఎన్నుకుంటాడు. కాని సౌలుకు కిరీటం అందజేయబడి తనంతట తానుగా విషయాలను తెలుసుకోవడానికి వదిలివేయబడలేదు. దేవుడు అతనిని లోపలి నుంచి పూర్తిగా మారుస్తాడు. ఈ మార్పు నాటకీయంగా ఎలా జరుగుతుందో మనం చూస్తే అది స్పష్టంగా తెలుస్తుంది. సౌలు ప్రవక్తల సమూహంలో చేరి ప్రవచించటం ప్రారంభిస్తాడు. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యంతో ఇలా అంటారు, సౌలు కూడా ప్రవక్తలలో ఒకరా? 1 సౌలు 10:11. ఈ అకస్మాత్తుగా వచ్చిన ఆధ్యాత్మిక వరం దేవుని సాన్నిధ్యం మరియు శక్తి సౌలు జీవితంలో ఉన్నదని సూచిస్తుంది. కానీ సౌలు రాజ్యానికి చేసే ప్రయాణం సవాళ్లు లేకుండా సాగదు. సౌలు ప్రజలను కొత్త రాజును పరిచయం చేయడానికి సమీకరిస్తే సౌలు ఎక్కడా కనిపించడు. బైబిల్ చెబుతుంది అతను సరఫరా వస్తువుల మధ్య దాగి ఉన్నాడని. 1 సౌలు 10:22. ఇది సౌలు స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. అతను అధికారానికి ఆశపడేవాడు లేదా ప్రజల దృష్టిలో ఉండాలనేవాడు కాదు. ఈ భారీ బాధ్యతను స్వీకరించడంలోనూ అతనికి సంకోచం ఉన్నట్లు కనిపిస్తుంది. రాజుగా ప్రకటించబడిన తర్వాత కూడా సౌలు అసాధారణమైన నియంత్రణను చూపిస్తాడు. కొంతమంది దుర్మార్గులు అతని నాయకత్వ సామర్థ్యాన్ని ప్రశ్నించినప్పుడు సౌలు మౌనంగా ఉన్నాడు. 1 సౌలు 10:27. అతను తనను తాను రక్షించుకోవడానికి లేదా తన అధికారాన్ని ప్రదర్శించడానికి తొందరపడడు. అతను తన నాయకత్వాన్ని నిరూపించడానికి దేవుని సమయాన్ని ఎదురుచూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ క్షణం త్వరలోనే వస్తుంది. అమ్మోనీయులు జాబేస్ గిలెయాదు ప్రజలను బెదిరించినప్పుడు మనం సౌలు యొక్క మరో వైపును చూస్తాము. బైబిల్ చెబుతుంది సౌలు ఆ మాటలు విన్నప్పుడు దేవుని ఆత్మ అతనిపై బలంగా వచ్చి అతను కోపంతో మండిపోయాడు. 1 సౌలు 11:6. దేవుని ఆత్మతో ప్రేరేపితమైన ఈ ధర్మకోపం సౌలును స్పష్టమైన చర్య తీసుకుని ప్రజలను రక్షించడానికి నడిపిస్తుంది. ఆ విజయం సౌలు రాజుగా తన స్థానం పటిష్టం చేస్తుంది మరియు ప్రజలు గిల్గాలో అతనికి తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తారు. కానీ సౌలు నమ్మకమైన ప్రవక్తగా ఈ క్షణాన్ని ప్రజలకు మరియు తనకు కొన్ని నిజమైన ముఖ్యమైన సత్యాలను గుర్తు చేయకుండా వదలడు. అతను వారిని దేవుని విశ్వసనీయత వైపు మళ్లిస్తాడు. వారి చరిత్ర అంతటా అతను వారిని దేవునికి విశ్వాసంగా ఉండమని సవాలు చేస్తాడు. ఇలా చెబుతూ, మీరు యెహోవాను భయపడి ఆయనకు సేవ చేసి ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా తిరగకుండా మీరు మరియు మీపై రాజ్యమాడుతున్న రాజు ఇద్దరూ మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే అది మంచిదే. 1 సౌలు 12:14. సౌలు మాటలు ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయంలో ఇశ్రాయేలు భవిష్యత్తు రాజులకు ఇచ్చిన ఆదేశాలను ప్రతిధ్వనిస్తాయి. ఈ మార్గదర్శకాలు వినయాన్ని, దేవుని ధర్మశాస్త్రంపై ఆధారపడటాన్ని మరియు ఇతర ఇశ్రాయేలీయుల కంటే తాము గొప్పవారమని భావించకూడదనే ముఖ్యతను హైలైట్ చేస్తాయి. రాజు దేవునికి మరియు ఆయన ప్రజలకు అంకితమైన సేవక నాయకుడిగా ఉండాలి.
ఈ భాగం మనకు అనేక ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. మొదటిగా, ఇది మనకు దేవుడు ఎవరికైనా ఉపయోగపడగలడని, సిద్ధంగా లేనట్టు లేదా అర్హత లేనట్టు భావించే వారిని కూడా ఉపయోగించగలడని చూపిస్తుంది. సౌలు రాజ్యాన్ని కోరలేదు. దేవుడు అతన్ని ఎన్నుకొని ఆ బాధ్యత కోసం అతని హృదయాన్ని మార్చాడు. మనం దేవుని సమయాన్ని ఎదురుచూడటంలో ఉన్న ముఖ్యతను కూడా ఇక్కడ చూస్తాము. సౌలు తనను తాను నిరూపించుకోవడానికి తొందరపడలేదు, కానీ నాయకత్వ బాధ్యతను స్వీకరించడానికి సరైన సమయాన్ని ఎదురుచూశాడు. మూడవదిగా, దేవుడు మనకు ఇచ్చే పనుల కోసం మనలను సిద్ధం చేయగల ఆయన ఆత్మశక్తిని మనకు గుర్తు చేస్తుంది. సౌలుపై వచ్చిన అదే ఆత్మ ఈరోజు అన్ని విశ్వాసులకు అందుబాటులో ఉంది. చివరగా, అధికార స్థాయిలో ఉన్నవారికైనా ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం మరియు బాధ్యత అవసరం ఎప్పటికీ కొనసాగుతుందని మనం చూస్తాము. సౌలు మరియు ప్రజలను సలహా ఇవ్వడంలో మరియు సవాలు చేయడంలో సమూయేలు పాత్ర ఈ సత్యాన్ని బలంగా తెలియజేస్తుంది. అయితే ఈ సత్యాలను మన జీవితాల్లో ఈరోజు ఎలా వర్తింపజేసుకోవచ్చు? దేవుడు మీకు ఏదైనా పని కోసం పిలిస్తే ఆయన దానికి అవసరమైన సామర్థ్యాన్ని కూడా మీకు అందిస్తాడని నమ్మండి. తగినవాడిని కాదన్న భావనలు మీను వెనక్కి లాగనివ్వకండి. నాయకత్వంలో ఓర్పు మరియు వినయాన్ని అభ్యాసించండి. మీరు రక్షించుకోవడం కంటే దేవుడు మీకు న్యాయం చేయనివ్వండి. ఈ సత్యం నా ప్రియ మిత్రుడి జీవితంలో ఎలా కార్యరూపం దాల్చిందో నేను చూశాను. 4 దశాబ్దాలుగా నా పాస్టర్గా ఉన్న ఆ వ్యక్తి ఒకప్పుడు గొప్ప పరీక్షను ఎదుర్కొన్నాడు. ఆయన చర్చిలోని కొంతమంది ఆయన నాయకత్వాన్ని విమర్శించారు. చివరికి ఓటింగ్ ద్వారా చాలా తక్కువ తేడాతో ఆయనను పాస్టర్ పదవి నుండి తొలగించింది. ఆయన ప్రతిస్పందనను నేను చూశాను. ఆయన పట్ల నాకు గౌరవం కలిగింది. ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన సాదా నిలబడి ఇలా అన్నారు: ఈ చర్చ్ గురించి నాకు ఎంతో ఆశీర్వాదంగా అనిపించిన విషయం ఏమిటంటే, మనం కలిసి యేసును ఆరాధించినప్పుడు మనమందరం లేచి ఆరాధన మరియు స్తోత్ర గీతం పాడుదాం. ఆ సంఘటన జరిగిన కొద్ది కాలానికే ఆయన ఒక కొత్త చర్చ్లో ప్రారంభించారు. గత 40 ఏళ్లుగా నేను ఆ చర్చ్లో భాగంగా ఉన్నాను. ఆయనలో నేను నిజమైన ఆధ్యాత్మిక నాయకత్వాన్ని చూశాను. మీరు చేసే ప్రతి కార్యంలో దేవుని ఆత్మశక్తిని కోరండి. ప్రత్యేకంగా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు. మీ స్థానం లేదా ప్రతిష్ట ఏదైనా అయినా దేవుని సలహా మరియు బాధ్యతను స్వీకరించేందుకు మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. సౌలు రాజ్యాభిషేకం కథ మనకు గుర్తు చేస్తుంది, దేవుని చిత్తానికి లోబడి ఉన్నవారిని అనుకూల పరిస్థితులు లేకపోయినా కూడా ఆయన శక్తివంతంగా ఉపయోగించగలడు. దేవుడు మీ హృదయాన్ని మార్చడానికి మరియు ఆయన మీకు అప్పగించే ఏ పని కోసం అయినా మిమ్మల్ని సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సౌలు చేసినట్లే దేవునికి అవును చెప్పేందుకు మీరు చూపే సిద్ధత, విశ్వాసం మరియు నాయకత్వం అనే అద్భుతమైన ప్రయాణానికి ఆరంభం కావచ్చు.